జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంప్హౌస్ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలోకి నీటి విడుదల. చొప్పదండి నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి కొరత లేకుండా పంట పొలాలకు సకాలంలో నీరు అందించాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన గాయత్రి పంపుహౌస్ నుండి రాంపూర్ పంపుహౌస్ ద్వారా వరద కాలువకు నీటిని విడుదల చేయించి పసుపు కుంకుమపూలు సమర్పించి రైతు పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించిన చొప్పదండి ఎమ్మెల్యే గారి ఆదేశాను ప్రకారం ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న ఆధ్వర్యంలో మొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, విప్పు ఆదిశీనన్న గారు నేతృత్వంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. మా సత్యమన్న తలపెట్టిన గిరి ప్రదక్షిణ శ్రీ ఆంజనేయ స్వామి దేవుని కరుణ కటాక్షాలతో తెలంగాణ రైతుల ఆదుకోవడానికి ప్రకృతి కరుణించి వరుణదేవుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నీటిని తాకి రైతుల కళ్ళల్లో సంతోషాన్ని నింపింది. ఇది తట్టుకోలేదు, ఎవరైనా తట్టుకుంటున్నారంటే టీఆర్ఎస్ నాయకులు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ నాయకులు కదా నిన్నటిదాకా పిచ్చి పిచ్చిగా రోడెక్కి కాళేశ్వరం 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 అన్నారు. మీరు కట్టిన కాళేశ్వరం ఎప్పుడో కూలేసిపోయిందిరా విధవల్లారా. ఇది ఇప్పుడు చూడండి, పోయి ఎల్లంపల్లికి పోయి మా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అప్పుడు నిర్మాణ తలపెట్టిన ఈ వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా కడెం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుండి ఇదే ఎల్లంపల్లి ద్వారా నీరిస్తున్నాము. మేము మాట ఇచ్చి తప్పేది లేదు. ప్రకృతి కరుణించకపోతే ఎలా రైతును ఆదుకోవాలని ఆలోచించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా చొప్పదండి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న నిరంతరం కృషి చేసిరు. ప్రకృతి కరుణించి ఈ రోజుకైనా వర్షాల గురించి రైతులు ఆనందంగా ఉన్నారు. ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రైతుకు ప్రజలకు ఇది ఒక విజయముగా భావిస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.